జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారని సమాచారం. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశానిర్దేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అవకాశం దక్కేది ఎవరికి? గంగోత్రి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ప్రెస్టీజియస్ గా తీసుకుంది. జూబ్లీహిల్స్ ని ఎలాగైనా సరే గత 3 దఫాలుగా కూడా మాగంటి గోపీనాథే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానాన్ని ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. దానికి సంబంధించి అభ్యర్థి ఎవరా అన్న కసరత్తులు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు ఈ భేటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఖరారుకి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు సాయంత్రం సీఎం నివాసంలో జరగబోయేటటువంటి ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహంపై కూడా చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యూహాత్మక భేటీ ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరగబోయేటటువంటి సమీక్షా సమావేశం ఏదైతే ఉందో దీంతో అభ్యర్థి ఎవరా అన్నది ఖరారయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 30వ తేదీలోపు కూడా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే బీసీ 42% రిజర్వేషన్ అంశం కూడా పరిగణలోకి ఉంది. వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ఏదైతే బీసీ అభ్యర్థిని చేస్తారా, లేకపోతే సీఎం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేస్తారా, ఎవరా అభ్యర్థి అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఎవరిని చేసి ఏదైతే నిన్న కూడా మనం చూసుకోవచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ సీట్ ఇవ్వాలి, ఎంపీగా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను, అలాగే ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా పనిచేయాలి, జూబ్లీహిల్స్ సీట్ నాకే ఖచ్చితంగా ఇవ్వాలనుకోవడం కూడా తను కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరికి వారు ఆశావాహులు చాలా వరకు కూడా ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా తమకే ఇవ్వాలి అన్న పోటాపోటీలు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో
సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక సమావేశాలు మాత్రం సర్వత్రా ఏదైతే పార్టీ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎవరి పేరు ఖరారు చేస్తారు, అలాగే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. అటు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇటు నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, అలాగే రెహమత్ నగర్ కి సంబంధించి సీఎం రెడ్డి కావచ్చు, అలాగే చాలా మంది పేర్లు వెలుగులోకి వస్తున్నప్పటికీ సీఎం దృష్టిలో అలాగే టీపీసీసీ వర్గీయులో ఉన్నటువంటి పేరు ఏంటి, అలాగే వీరు సిఫార్సు చేసేటటువంటి అభ్యర్థి ఎవరా అన్న కోణంలో ఏదైతే గతంలో మాగంటి గోపీనాథ్ మరణానంతరం అజారుద్దీన్ ఈ ప్లేస్ కి సంబంధించి చాలా వరకు సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఖచ్చితంగా తానే పోటీ చేస్తానన్న కోణంలో ఖరారు చేసుకున్నారు. కానీ అతని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి తప్పించడం జరిగింది. కాబట్టి ఈ ఎమ్మెల్యే సీటుకి సంబంధించి ఎవరిని ఎప్పుడు నియమిస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఏదైతే సైమల్టేనియస్ గా అటు ఉప ఎన్నికతో పాటు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నిర్వహించాల్సిందే అన్న కోణంలో కూడా పార్టీ వర్గాలు అలాగే సీఎంతో చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా ఇవాళ ఏదైతే 6 గంటలకు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చర్చలు జరిగి ఆ తర్వాత ఎవరా అభ్యర్థి అనేది కూడా ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.